ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మా. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో మరి దీని వల్ల డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఏమున్నాయి, ఒకసారి డీటెయిల్ గా వెళ్ళి ఆ దేశాల పేర్లు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ యుద్ధం గురించి ముందు మనం చెప్పుకుంటున్నట్టయితే అమెరికాకు డైరెక్ట్ గా ఏ రకమైనటువంటి నేరుగా లేదు, ఇండైరెక్ట్ గా ఉంది, ఎఫెక్ట్ ఉంది. తర్వాత ఇజ్రాయెల్ పక్కనే ఉంది కాబట్టి ఇజ్రాయెల్ మీద కూడా ఆల్రెడీ మిసైల్స్ వెళ్ళిపోయినాయి. ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ కూడా చాలా ప్రదేశాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క ఇరానే కాకుండా ఇరాన్ సమర్థించేటువంటి 2-3 చిన్న చిన్న దేశాలు కూడా, గల్ఫ్ దేశాల్లో పక్కనే ఉండే దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించడం జరిగింది. దానివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది. ఇక ఇరాన్తో పాటుగా గల్ఫ్ దేశాలు, దాని చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాలు ఏవైతున్నాయో వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన దేశాలు ఏంటంటే, ఒకటి ఖతార్, 2 బహ్రెయిన్, 3 యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది ఉన్నాయి. తర్వాత కువైట్, జోర్డాన్, ఒమన్, సౌదీ అరేబియా, ఇరాక్, లెబనాన్, దుబాయ్, ఈ దేశాలు ముఖ్యంగా ఉన్నాయి. వీటి లోపల ఎందుకు ఈ దేశాల మీద, ఆ దేశాల నుంచి ఏమి దీని మీద ఒక్కటి కూడా ఏమి వేయలే, ఒక బాంబు వేయలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఎందుకు వీటి మీదకి దాడికి వెళ్ళాడు, ఇరాన్ ఎందుకు వెళ్ళింది, దాడికి వెళ్ళింది అని మనం ఆలోచించినట్టయితే వీటిలో కొన్ని దేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ స్థావరాలను ఏర్పరచుకున్నారు, ఎయిర్ బేస్ని ఇచ్చారు. అంటే అక్కడ అమెరికా యుద్ధ విమానాలు ఉండడానికి, ఆ యుద్ధ విమానాలు ఇతర దేశాల మీద యుద్ధం చేయడానికి కావలసినటువంటి స్పేస్ను ప్రొవైడ్ చేసి వాళ్లకు అనుమతులు ఇచ్చేశారు. మీరు ఎప్పుడైనా రండి, మీరు ఎప్పుడైనా ఏ దేశం మీదైనా మీరు యుద్ధం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. కారణాలు ఏమిటంటే, ఈ గల్ఫ్ దేశాలు ధనవంతమైన దేశాలే కానీ గొప్ప సైన్యం కలిగినవి కానీ, గొప్ప అణుబాంబులు కలిగినవి కానీ, లేకపోతే మిసైల్స్ కలిగినవి కానీ కావు. ఎందుకంటే వాటి మీద పెద్ద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు కావు. మరి జనాభా ఎక్కువ ఉంటే తప్ప సైన్యం తయారు కావడం కష్టం, ఉన్న కొద్ది మందిలో వచ్చి తయారు చేయలేం. ఒక్క ఇజ్రాయెల్ దీనికి మాత్రం మనం పూర్తిగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్లో ఉన్న మొత్తం జనాభా అంతా కలిపితే 90 లక్షల మంది, సుమారుగా 90 లక్షలే. 90 లక్షలు. హైదరాబాద్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది సుమారు చెప్పాలంటే. ఇజ్రాయెల్ ఒక గంటలో మొత్తం పూర్తిగా ఇజ్రాయెల్ని చుట్టి రావచ్చు. అంత చిన్న దేశం అయినప్పటికీ ఎంత బలమైన దేశంగా తయారైందంటే, యూదులకు సంబంధించిన ఒకే ఒక దేశం ప్రపంచంలో అది ఇజ్రాయెల్. ఆ యూదులు ఉండటానికి వీలు లేదు అని ముస్లిం దేశాలన్నీ, చుట్టూ ఉన్న ముస్లిం దేశాలన్నీ కూడా దాని మీద కత్తిగట్టి దాన్ని ఎప్పుడూ అంతం చేయడానికి చాలా దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తాం. ఈ దశాబ్దాల నుంచి జరుగుతున్న దాడుల్ని తట్టుకోవడానికి వీలుగా అక్కడ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాల్సిందే. 3 సంవత్సరాల పాటు పూర్తిగా యుద్ధాన్ని 100% క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందే. ఆ తర్వాత మీరు మామూలుగా మీరు ఏ జాబ్ అన్నా చేసుకోండి, మీరు ఏదైనా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సైన్యానికి ఆ క్షణంలో మీరు రావచ్చు, అది కండిషన్. అంటే దీనివల్ల 90 లక్షల మంది సైనికులు అక్కడ ఉన్నట్టే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే 30 లక్షల మంది యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్స్ తయారు చేసి పెట్టారు. వాళ్ళంతా మామూలు జనజీవితంలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. టీచర్స్గా పనిచేస్తూ ఉంటారు, ఇంజనీర్స్గా పనిచేస్తుంటారు, టెక్నీషియన్గా చేస్తుంటారు. కానీ ఏ క్షణంలో యుద్ధం వచ్చినా మరుక్షణం ఆ యుద్ధంలో పాల్గొంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఆయుధాలను వాడటం ఎట్లా తెలుసు, బాంబింగ్ చేయడం ఎట్లాగ తెలుసు, మిసైల్స్ ప్రయోగించడం ఎట్లాగ తెలుసు, ఇవన్నీ తెలిసినట్టు వాళ్ళు. అది అరుదైన దేశం కింద చెప్పాలి. వియత్నాం లాంటి దేశాలు ఒకప్పుడు ఈ రకంగా ప్రయత్నం చేశాయని మనకు తెలుసు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేశం అంత మిలిటెంట్గా, తర్వాత ఆయుధాలను విపరీతంగా తయారు చేసుకున్నారు. వాళ్ళు కొత్త ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఉన్న కొంచెం వ్యవసాయాన్ని చక్కగా ఆధునికమైన పరికరాలతోటి బ్రహ్మాండమైన ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఎన్ని దేశాలకు వాళ్ళు ఆయుధాలు సప్లై చేస్తున్నారో చెప్పడానికి వీలు. అన్ని దేశాలకు సప్లై చేస్తున్నారు. కాబట్టి మనం ఇజ్రాయిల్ని కొంచెం సపరేట్ దేశం కింద మనం చూసుకోవాలి ఒక రకంగా, అంటే మిగతా వాటితో చూస్తే. కానీ గల్ఫ్ దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు, ధనికమైన దేశాలు, పెట్రోల్తో విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర పెద్దగా సైన్య స్థావరాలు లేవు. వాళ్ళకి ఏంటంటే అమెరికన్ స్థావరం అక్కడ ఉండి అమెరికన్ సైనికులు అక్కడ ఉన్నారంటే ఒకవేళ ఎవరైనా అనుకోకుండా మన దేశం మీదకి వచ్చినా వాళ్ళు రక్షిస్తారు అనేటువంటి ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. రెండోది, అమెరికా శక్తి సామర్థ్యాల ముందర మనం ఏం చేయలేము, అనవసరంగా వాళ్ళకి ఎదురు తిరిగి మేము ఇవ్వమండి అని చెప్పి వాడితో ఎందుకు శత్రుత్వం తెచ్చుకోవడం, ఎందుకు, ఇస్తే పోలా అడ్డ పద్ధతి లోపల ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇజ్రాయిల్ను మొట్టమొదటి దింపారు. తర్వాత చేసే పని ఏమిటి, ఈ మొత్తం ఎక్కడైతే ఎయిర్ స్థావరాలు ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో వీటన్నిటి నుంచి ఇరాన్ మీదికి
వీళ్ళు మిసైల్స్ వదులుతారు. Yes. సో మరి అమెరికా మీద డైరెక్ట్గా ఇరాన్ వేయలేదు, ఎందుకంటే అంత దూరం అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి ఆయుధాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందువల్ల దాని మీద పంపడానికి చాలా కష్టం. ఆ విమానాల్ని పంపించాలి, క్షిపణులు ఆ క్షిపణులు పంపించాలి, అవి మధ్యలో ఎక్కడ ఏ దేశంలో కొట్టుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి కదా, ఇది చాలా దేశాలని దాటి వెళ్ళాలి. కాబట్టి అమెరికా మీద డైరెక్ట్గా మనం దాడి చేయలేం. కానీ మన పక్కనే ఉంటూ వాళ్ళ దేశానికి అమెరికా వాడు అడుగుపెట్టేట్టుగా చేసి అక్కడ వాళ్ళకి ఎయిర్ బేసులు తయారు చేసి అవసరమైతే మన దేశం నా మీదనే వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధపడేటువంటి స్థితికి వచ్చారు. కాబట్టి వీళ్ళు నా శత్రువులు, ఇక్కడున్న ఎయిర్ బేసులు మొత్తం కొట్టిపారేస్తే ఆటోమేటిక్గా నా మీద వచ్చేటువంటి దాడి తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈ దేశాల మీద దాడి చేయడం ప్రారంభించారు. దీంట్లో దుబాయ్ లాంటి దేశంలో అసలు ఎయిర్ బేస్ లేదు వాస్తవం చెప్పాలంటే. దుబాయ్ను ఒకవేళ కొడితే మొత్తం ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. దుబాయ్తో అన్ని దేశాలకు సంబంధాలు ఉంటాయి, విపరీతమైనటువంటి అక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి దుబాయ్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో దుబాయ్కి వచ్చే విమానాలను ఆగిపోయినాయి, దుబాయ్ నుంచి వెళ్లే విమానాలను ఆగిపోయినాయి, ప్రపంచం అంతా కూడా అటెన్షన్ అటువైపు దారితీసింది. అందువల్ల ఈ దేశాల మీద ప్రస్తుతానికి డైరెక్ట్ గా జరుగుతుంది యుద్ధం, ఇండైరెక్ట్ గా జరగడం లేదు. కానీ ఈ యుద్ధం కొనసాగితే జరిగే పరిస్థితి ఏంటంటే చమురు నిక్షేపాలు ఇతర దేశాలకు వెళ్ళకపోవడం వల్ల, చమురు లభించని పరిస్థితి ఏర్పడకపోవడం వల్ల ఇది ఒక రకంగా ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టుగా మనం లెక్కేసుకోవాలి. అంటే యుద్ధాలు ప్రపంచ దేశాలు దీంట్లో డైరెక్ట్ గా పాల్గొనడం లేదు, కానీ అనుభవిస్తున్నాయి, దీని ఫలితం అనుభవిస్తున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవి ఇంకా కొంతకాలం కంటిన్యూ అయితే ఇవి చాలా భయంకరమైన స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.